మన అవుట్‌కమ్ థంబ్‌నెయిల్ అయితే ఇదండి. ఎలా ఉందో మీరే చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ సేస్. ఇంకా ఆలస్యం లేకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను క్యాన్వా యాప్‌ని ఓపెన్ చేశాను. మనం థంబ్‌నెయిల్ ఏదైనా చేయాలంటే క్యాన్వా యాప్‌లోనే అవుతది. నేనైతే క్యాన్వానే యూజ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఓపెన్ చేశాక మనకి యాప్ ఇలా ఫీచర్స్ అయితే వస్తాయి. క్రియేట్ అన్న దాంట్లోనే అన్నీ ఉంటాయన్నమాట. యువర్ డిజైన్స్ అంటే మనం ఏమేమి క్రియేట్ చేసామో అవి ఉంటాయి. టెంప్లెట్స్ ఉంటాయి. ప్రో లైట్ అంటే మనీ కట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. మనకు థంబ్‌నెయిల్ కావాలి కాబట్టి సెర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని కొట్టాను. సో అక్కడ మనకు స్టార్టింగ్లో వస్తుంది కదా, అది మన ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి. కేటగిరీ అని ఉంది కదా, అక్కడ ఫ్రీ స్టైల్ ఉంది, ఇంకోటి క్యాన్వా అని ఉంది. స్టైల్స్లో అయితే చూసారు కదా, మీరు వ్లాగ్స్ కావాలంటే వ్లాగ్స్, ఫొటోస్ కావాలంటే ఫొటోస్, ఏది కావాలన్నా సరే చేసుకోవచ్చు. ట్రావెలింగ్ వ్లాగ్స్, నార్మల్ వ్లాగ్స్, ఫన్నీవి ఏవైనా సరే ఉంటాయి. ఎన్ని ఉన్నాయో చూసారు కదా. అలాగే ఇక్కడ మనకు స్టార్టింగ్లో కొన్ని పిక్చర్స్ అంటే థంబ్‌నెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మనం దీన్ని యూజ్ చేసుకొని కూడా చాలా సింపుల్గా ఈజీగా థంబ్‌నెయిల్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. లేదంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి, అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ దీంతో పోల్చుకుంటే. బట్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో, మీకే తెలిసిపోయి ఉంటుంది. చాలా ఉన్నాయి. అక్కడ మనకు కిందన ఒక క్రౌన్ సింబల్లో కనిపిస్తున్నాయి కదా, చూస్తున్నారు కదా, అవి ఓన్లీ క్యాన్వా యాప్లో మనీ కట్టిన వాళ్ళకి మాత్రమే అండి, మనకు కాదు. ఫ్రీగా అయితే కిందన ఏ సింబల్ లేకుండా ఉంటుంది కదా, అవి ఫ్రీగా వస్తాయి. ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. మన కేటగిరీని బట్టి కూడా ఉంటాయి అన్నమాట. మనకు చూడ్డానికి మనకే విసుగొస్తుంది కానీ మనకు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయండి. అసలు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక థంబ్‌నెయిల్ అయితే ఓపెన్ చేశాను. ఆల్రెడీ డిజైన్గా ఉన్నది. దానికి జస్ట్ చూస్తున్నారు కదా, ఓపెన్ అవ్వింది కదా, నేను దాన్ని సెలెక్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ మనకు కెమెరా, అప్లోడ్స్, ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఉంది కదా. ఇక్కడ ఫొటోస్ అంటే మనం సెర్చ్ చేసి ఇన్స్టెడ్ మనవి మనం ఓన్గా పెట్టుకోకపోయినా సరే సెర్చ్ చేసి ఏదైనా పెట్టుకోవచ్చు దానికి రిలేటెడ్గా. అండ్ వీడియోస్ కూడా అంతే. నేనైతే ఇక్కడ గ్యాలరీ నుంచి తీసుకుందాం అనుకున్నాను అండ్ నేను గ్యాలరీ నుంచి తీసుకుంటున్నాను అనమాట. నేను చార్మినార్ పిక్ అయితే తీసుకుందాం అనుకున్నాను. సో నేను చార్మినార్ పిక్ అయితే తీసుకున్నాను. చార్మినార్ తీసుకొని డన్ క్లిక్ చేశాకే ఓకే అవుతుందండి. అది ఫస్ట్ పిక్గా ఉంది. సెకండ్ పిక్ అది బాగానే ఉంది కదా అని చెప్పి వదిలేశాను. ట్రావెల్ వ్లాగ్ అన్న దగ్గర మనకు నచ్చింది క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఏ ట్రిప్ టు హైదరాబాద్ అని పెట్టానమాట. చూస్తున్నారు కదా, ఆ ఫాంట్ ఏదైతే ఉందో అది టైప్ అవుతుంది. మనం మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అక్కడ ఫాంట్ సైజ్ కూడా ఉంటుంది. చూపిస్తున్నాను కదా, మీరు చూడండి. ఫాంట్ సైజ్ వచ్చేసి 130 ఉంది. మనకు నచ్చిన సైజ్ పెట్టుకోవచ్చు. పక్కనే నెంబర్ కూడా కనిపిస్తుంది అండ్ లైన్ కూడా ఉంటుంది. ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సఫిషియంట్ అనేది పెట్టుకోండి. అండ్ నాకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఎంత సఫిషియంట్ అనిపిస్తుందో నేను అంతే పెట్టుకుంటున్నాను. ఎక్కువ అయిపోయినా సరే మరీ బాగోదు. సో నేను 86 పెట్టుకున్నాను. టెక్స్ట్ స్టైల్ వచ్చేసి హెడ్డింగ్ అనమాట. నేను మీకు 3 చూపిస్తున్నాను కదా, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, బాడీ. హెడ్డింగ్ బాగుంది కాబట్టి హెడ్డింగ్ పెట్టుకున్నాను. ఎక్స్ప్లోరింగ్ ఇండియా అని ఉంది అక్కడ. మనం ఇండియానే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, సో నేను ఇంకా దాన్ని ఏం చేంజ్ చేయలేదు. జస్ట్ మీకు ఫాంట్ సైజ్ చూపిస్తున్నాను అంతే. అండ్ చూస్తున్నారు కదా, ఫాంట్ సైజ్ అయితే నేను 38 పెట్టాను. 25+M వ్యూస్ అని ఉంది కదా, దాన్ని నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అక్కడ నేను అది తీసేసి ఒక న్యూ వీడియో అని టైప్ చేస్తాను అనమాట. అది సెట్ అయిపోయింది. అలాగా వాచ్ను అది ఉంచాలనుకున్నాను కాబట్టి ఉంచాను. ఇంకా ఇక్కడ మనం ఏమైనా ఎడిషనల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ టెక్స్ట్ అని కూడా మనకు కనిపిస్తుంది. టెక్స్ట్ని క్లిక్ చేసి బి అంటే బోల్డ్, యూ అంటే అదే ఐ అంటే స్లాండింగ్ టైప్లో ఉంటుంది,
మనకు నచ్చింది క్లిక్ చేసుకోవచ్చు. హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, బాడీ. నేనైతే సబ్ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. అదంతా రిమూవ్ చేశాను ఫస్ట్ అయితే. నేను ఇక్కడ టైప్ చేస్తాను అనమాట, అది కిందకు వచ్చేస్తుంది. సో కొంచెం స్పేస్ తీసుకోవాలి మీరు. స్పేస్ తీసుకోకపోతే అలాగే కిందకు వెళ్ళిపోతుంది, స్ట్రైట్ లైన్లో రాదు. ద ఫ్యామ్స్ ప్లేస్ అని టైప్ చేశాను నేను. దీన్ని ఓకే చేద్దాం. చూస్తున్నారు కదా, అది అప్పుడప్పుడు అలా టచ్ అయిపోతూ ఉంటుంది. కానీ అక్కడ మీకు ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్తో మీరు ఎక్కడ ప్లేస్ చేయాలనుకున్నారు చేసుకోవచ్చు. యూ సింబల్తో అదే రొటేట్ ఉంది కదా, ఆ రొటేట్ సింబల్తో రొటేట్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే దాన్ని అక్కడ పెట్టాను. అండ్ మనకు ఇక్కడ అంతా అయిపోయాక పైన డౌన్లోడ్ అని ఉంది కదా ఒక్క సింబల్, దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూపిస్తుంది కదా మనకు అక్కడ లోడింగ్ అవుతుందన్నమాట ఇమేజ్. ఇప్పుడు మన అవుట్కమ్ అయితే వచ్చేస్తుంది కూడా, చూస్తున్నారు కదా మీరు. అండ్ మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా జస్ట్ ఓన్లీ ఫ్యూ మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఫ్యూ మినిట్స్, 2 or 5 minutes చాలండి. 2 to 5 minutes అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.